హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూస్తున్నా. ఏ తన స్నేహితుడి నుంచి 3000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. 10% సింపుల్ ఇంట్రెస్ట్ వద్ద 9 నెలల తర్వాత ఎంత మొత్తం తిరిగి చెల్లించాలి అనేసి అంటున్నారు. ఫార్ములా ఏంటి? ఫార్ములా వచ్చేసి ఫార్ములా PTR by 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100. ఇక్కడ P అంటే వాల్యూ ఎంత? P ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఎంత? 3000 రూపాయలు. 3000 రూపాయలు. T అంటే ఎంత? ఇక్కడ 9 నెలల తర్వాత అనేసి అంటున్నాడు కాబట్టి 1 ఇయర్ కి వచ్చేసి 8 మంత్స్. 1 ఇయర్ కి వచ్చేసి 12 మంత్స్. 9 మంత్స్ అంటున్నాడు. ఇక్కడ 9 మంత్స్ తర్వాత అనేసి అంటున్నాడు. 9 మంత్స్ అంటే 9/12. T వాల్యూ ఎంత అవుతుంది? 9/12 అవుతుంది. 9/12. R అంటే ఎంత? ఇక్కడ 10%. R అంటే 10%. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 3000 ఇంటూ 9/12 ఇంటూ 10/100 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. 3 ఎన్ని సార్లు పోతుంది? 3 మూల 9, 4 మూల 12, 5 రోజుల 10, 2 రోజుల 4. ఈ రెండు దీంట్లో 15 టైమ్స్ అంటే 225. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 225 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎంత మొత్తం తిరిగి చెల్లించాలి అనేసి అంటున్నాడు. మొత్తం కనుక్కోమంటున్నాడు కాబట్టి అమౌంట్ ఈక్వల్ టు ఏమవుతుంది? అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత? 3000 రూపాయలు. 3000 ప్లస్ 225. అప్పుడు ఏమవుతుంది? అమౌంట్ మొత్తం వచ్చేసి 3225 రూపాయలు. అమౌంట్ మొత్తం ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.